హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మా టాక్స్. వృషభ రాశి వాళ్ళకి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు తిరుగుతున్నారు. అది ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అలాగే షాక్ అవుతారు, అలాగే భయపడతారు, ఇంకా మీరు జాగ్రత్త పడతారనమాట. కాబట్టి ఆ శత్రువు ఎవరో ఇప్పటికైనా మీరు తెలుసుకోకపోతే మాత్రం ముందు ముందు ఎన్నో రకాలుగా సమస్యలతోటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకుంది. వీడియో మీరు చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది. లేదంటే ఏంటి అనేది మీకు సరిగ్గా అర్థం కాదు. వృషభ రాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా 2వ రాశి. వీళ్ళకి ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు. అంటే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి కష్టాలు ఎక్కువనే చెప్పుకోవాలి. చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వీళ్ళు లైఫ్లో ఎదుగుతూ ఉంటారు. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి అనుభవాలుగా మారి జీవితంలో వీళ్ళు ఏంటంటే ఒక స్థాయిలోకి ఎదగటానికి వీళ్ళు వాటిని యూస్ చేసుకుంటారనమాట. అంటే పడి పడి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసిద్ది. అంటే మనుషుల మనస్తత్వాలు స్వభావాలు చదవగలుగుతారనమాట. వీళ్ళకి అర్థమైద్ది ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరిది అబద్ధము, ఎవరు ఎవరు కాదు, ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి ఆ అనుభవాల వల్ల అర్థమైపోయిద్ది అనమాట. అందుకని మనిషిని చూడంగానే వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వీళ్ళు చెప్పగలుగుతారు. వీళ్ళ దగ్గర ఆ శక్తి అనేది ఉంటదన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు, అలాగే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. ఇక వీళ్ళకేంటంటే బాధలు పడటం వలన ఓర్పు సహనం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకేంటంటే కొన్ని ఎదురు దెబ్బల వల్ల, ఎదుటి వాళ్ళు ప్రవర్తించేటటువంటి విధానం వల్ల వీళ్ళకి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఏదైనా సరే ముందు అనేసేస్తారు, వాళ్ళ కోపం ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి అబద్ధాలు ఆడటం ఇష్టం ఉండదు. వీళ్ళు ఎవరితోనైనా సరే చాలా పద్ధతిగా మర్యాదగా మాట్లాడతారు, మర్యాదగా ఉంటారు. అదే మర్యాద, అదే పద్ధతి, అవే నిజాలు వీళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళకి అలా కాకుండా కొంచెం రాంగ్గా రివర్స్గా ఉంటే మాత్రం వీళ్ళకి కోపం వచ్చి ఏదైనా సరే మొహాన్ని అనేసేస్తారు. ఇక మనసులో ఏది పెట్టుకోరు. ఇక వాళ్ళని ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ అనేసేసి వాళ్ళకేంటంటే ఇక మనసులో ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. మనసులో వాళ్ళు కుట్ర ఉంచుకోరు, ఉన్నదేదో అనేసేసి సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది విన్న వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారు? పడ్డవాళ్ళు ఇప్పుడు అదే అంటారు, అన్నవాళ్ళు మర్చిపోయినా పడ్డవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అని చెప్పేసేసి అలా వీళ్ళు అంటున్నటువంటి మాటలు ఎవరినైతే కోపంగా అంటారో అది ఇళ్లల్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, ఎవరైనా సరే మీరేంటంటే మన అనేటటువంటి ఒక చనువుతోటి మన మనుషులు బాగుపడాలి, ఇలాంటి తప్పు రెండోసారి చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీరు అంటారు. కానీ వాళ్ళు అది వేరేగా అర్థం చేసుకొని వాళ్ళు అది అవమానంగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఇంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, ఇంత చులకనగా మాట్లాడుతున్నారని చెప్పేసేసి మీ మీద ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకుంటారనమాట. అంటే ఎప్పుడు అవకాశం వచ్చిద్దా, మిమ్మల్ని ఎట్లా తొక్కేద్దామా, మీకు ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించాలి. అది ఏ రూపంలోనైనా సరే వాళ్ళకి ఏదన్నా ఒక అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. అది ఆ విషయం మీకేంటంటే బయటకు తెలియజేయరు, పైకి మామూలుగానే నవ్వుతూ ఉంటారు. మీకు మంచిగా సలహాలు ఇస్తున్నట్లుగా, మీతో మంచిగా ఉంటున్నట్లుగా చాలా సాన్నిహిత్యంగా ఉంటా మీకేంటంటే అంటే అదే అంటారు చూడండి, ఇక నమ్మకం మీద దెబ్బ అనమాట. అది నమ్మించి మీరు తర్వాత ఆ దెబ్బకి ఏంటంటే ఇక కోలుకోలేని దెబ్బ తగిలిద్ది అనమాట మీరు నమ్మితే మాత్రం. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా చుట్టూతా జారుతున్నారా అనేది చూసుకోండి. అంటే ఇది రిలేషన్స్లో కూడా ఉంటాయి చూడండి, కొంతమంది దూరపు బంధువులు అవ్వచ్చు, దగ్గర వాళ్ళు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే బీరకాయ పీసు సంబంధాలు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే మనోళ్ళు బావ అని, అన్న అని, లేదా అక్క అని, వదిన అని, ఇట్లా ఏంటంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని డబ్బు పరంగా అడగటం కానీ, లేదా ఏదన్నా మాకు ఒక పని ఇప్పించండి అని అడగటం కానీ, లేదా ఏదన్నా ఒక పని ఏదన్నా సరే నీకు కుదరకపోతే మేము చేసి పెడతామని కానివ్వండి, ఇట్లా ఏదో ఒక రూపంలో మీకు నాళ్ళ నుంచి మేము నీ దగ్గరే ఉంటున్నావు, నువ్వు మమ్మల్ని నమ్మవా, ఇట్లా ఏదో ఒక రకంగా మీ దగ్గరకి అమాయకుల్లాగా చేరి మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎవరినైనా సరే నమ్మొద్దు. అంటే ఇక మీ భార్య ఇంట్లో మీ భార్యని, మీ పిల్లలు, లేదా మీ తల్లిదండ్రులు,
లేకపోతే అదే ఆడవాళ్ళైతే భర్త, పిల్లలు, మీ తల్లిదండ్రులు వాళ్ళ సలహాలు తీసుకోండి. ఏదైనా సరే 1కి 4 సార్లు మీరు మాట్లాడుకొని మీరు ఆలోచించుకొని ఏం చేద్దామా ఏంటి అని చెప్పేసేసి మీరు మాట్లాడుకొని మీరు చేసుకోండి. కానీ ఎవ్వరికీ కూడా గుడ్డి నమ్మకంతో ఏ పనులు కూడా అప్పచెప్పొద్దు. మీ పనులు మీరే స్వయంగా చేసుకోండి. ఏముందలే పోనీలే జాలి పడో లేకపోతే వీళ్ళు మనకు ఉపయోగపడతారు అది ఇది అని చెప్పేసేసి మీరు దగ్గరకు రానిస్తే మాత్రం మిమ్మల్ని పాతాళ లోకానికి వాళ్ళు తీసుకెళ్తారనమాట. అందులో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభ రాశి వాళ్ళు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి డబ్బు విషయంలో వీళ్ళు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే రూపాయి ఏదైనా అవసరము అని అనుకుంటేనే వాడతారు, లేదంటే వీళ్ళు అనవసరంగా వీళ్ళు ఖర్చు చేయరు అనమాట. అలాగే వీళ్ళేంటంటే కాకపోతే కొంచెం జాలి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ బంధువుల్లో కానీ రిలేటివ్స్లో అంటే ఎవరైనా సరే కాస్త ఎవరన్నా వీళ్ళు ఎదురుగా బాధపడుతుంటే వీళ్ళ మనసు ఏంటంటే కరిగిపోతూ ఉంటుంది. జాలి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరన్నా ఏదన్నా సరే కొంచెం ఇట్లా ఇబ్బంది మేము మీకు వెంటనే ఇచ్చేస్తాం, ఇట్లా అవసరం ఉంది ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళ దగ్గర నిజంగా అక్కడ ఇచ్చే పరిస్థితి లేకపోయినా సరే వీళ్ళు ఇవ్వటానికే ట్రై చేస్తారు డబ్బు పరంగా. అంటే ఎదుటి వాళ్ళు ఏంటంటే అంత నమ్మకంగా అంత క్లోజ్గా వీళ్ళని డబ్బు అనేది అడుగుతూ ఉంటారు. అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. కాబట్టి మీరు డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డబ్బు మీరు కనుక ఎవరి చేతికన్నా ఇస్తే వాళ్ళ చేతిలో నుంచి మళ్ళీ మీ చేతిలోకి రావాలి అని అంటే చాలా గొడవలు జరుగుతాయి. చాలా నానా రకాలుగా మానసికంగా సంఘర్షణ అనేది అనుభవించాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, ఇచ్చేదాకా మంచి వాళ్ళే, అడిగితే మాత్రం చెడ్డవాళ్ళు అవుతారు. అది మీరు గుర్తుపెట్టుకొని ఎవరితోనైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి, ఎంతవరకు అంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, అడగని దానికి సలహాలు చెప్పకూడదు. మన అని ప్రతి దాంట్లో క్లోజ్గా మాట్లాడాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడితే ఏంటంటే మీరు అక్కడ చులకనైపోవటము, మీ మీద వాళ్ళకి ఒక చనువు ఏర్పడి మిమ్మల్ని డబ్బులు ఇట్లా అడగటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరితోటైనా సరే ఎంతవరకు అంతవరకే ఉండండి. మీ గౌరవాన్ని పెంచుకోండి, మీరు ఎక్కడ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. మీరు గౌరవాన్ని తగ్గించుకుంటే ఏంటంటే చుట్టూతా చేరి ఆ మంచితనం అనే పేరుతో మన అనేటటువంటి ఒక పేరుతో డబ్బులు అడగటం, పదే మిమ్మల్ని అడగటం, ఇబ్బంది పెడటం జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తాయి అంటే అవి 99% వెనక్కి రావు. ఒకసారి 2 సార్లు ఇచ్చినా చేసినా ప్రతిసారి కూడా అట్లాగే ఇస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. అది స్త్రీలు అవ్వచ్చు. మీరు పనిచేసే కాడ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చుట్టూతా స్త్రీలు వాళ్ళు బిజినెస్ చేసే కాడ కానీ లేదా జాబ్ చేసే కాడ కానీ కొంచెం అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇక ఫ్రెండ్స్ అని అదని ఇదని అట్లా ఏదో ఒక రూపంలో అడుగుతూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బిడ్డనిచ్చి పగ డబ్బిచ్చి పగ అని చెప్పేసేసి లేనిపోని శత్రుత్వాలు మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బు విషయంలో ఎవరికి చేయి జారవద్దు. అలాగే వీళ్ళేంటంటే చాలా బిజీగా ఉంటారు. అంటే పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా అలసిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా అంటే కాసేపు ప్రశాంతంగా తిని పనుకోవటానికి కూడా వాళ్ళకి పనుకున్నా కూడా ఏదో ఒకటి తినేటప్పుడు కానీ పనుకున్నా కానీ ఏదో ఒకటి ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసేసి అట్లా గుర్తొచ్చి వాళ్ళకి ఏంటంటే మనసు అటు పీగుతూ ఉంటుంది అనమాట. కానీ మీరు మీ ఆరోగ్యాన్ని పక్కన పెడితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. టయానికి తిని టయానికి చక్కగా నిద్రపోయి మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకుంటే మీరు జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా చక్కగా పూర్తి చేయగలుగుతారు. అలా కాకుండా అంతా ఒకరోజే చేయాలి అని అనుకుంటే రేపటి రోజున మీకు ఓపిక అనేది సరిపోక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో కూడా దృష్టి పెట్టండి. అలాగే కొంతమంది ఏంటంటే కొంచెం బాధలు ఎక్కువగా ఉండటం వలన దేవుళ్ళు అంటే పూజలు చేయటము ఇలాంటివి అనేవి కొంచెం తగ్గిస్తూ ఉంటారు. కొంతమంది, అందరూ కాదు. వాళ్ళు ఏంటంటే కానీ మీరు ఫ్రెండ్స్ని నమ్ముకొని ప్రతి విషయం కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్పుకోవటం కన్నా మీ విషయాలు ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకొని మీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరికి మీరు చెప్పుకుంటే ఎవ్వరూ ఆర్చరు తీర్చరు, ఇంకా సంతోషపడిపోతారు. వీళ్ళకి ఇంతే ఉండాలి ఇంతే జరగాలి అని ఎదుటేమో విషపు ప్రేమలు చూపించి పక్కకి వెళ్ళిన తర్వాత సంబరంగా పండగ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ సమస్యలు కానీ మీ బాధలు కానీ ఏదన్నా ఉంటే
దేవుడికి చెప్పుకోండి. అమ్మవారికి దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయటము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవటము, దగ్గరలో ఏదన్నా శివాలయాలు ఉంటే వెళ్ళి రావటము, ఇట్లా మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, అట్లాగే దేవాలయాలకి గుళ్ళకి అది వెళ్ళి రావటం, ఇలాంటివి చేయటం వలన మీకు చాలా వరకు కూడా మనశ్శాంతి అనేది దక్కుతుంది. మనుషులను నమ్ముకుంటే మీకు వచ్చే లాభం ఏముండదు. దేవుడిని నమ్ముకుంటే మీకు మీ సమస్యలు అనేవి మొత్తం క్లియర్ అయిపోతాయి. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళకి ఏంటంటే నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి వీళ్ళ బాధలు ఏంటో వీళ్ళకి తెలుసు, కానీ చూసే వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారనమాట. వీళ్ళు బాగుంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు అని చెప్పేసేసి ఎప్పుడు వీళ్ళ ఇళ్ళ మీద పడి ఆడవటం, ఇళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువుల్లో వీళ్ళందరూ కూడా ఎక్కువగా వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ దిష్టులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ దిష్టులు కూడా మీరు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. అలాగే అవన్నీ కూడా మీకు దగ్గరికి చేరకుండా ఉండటానికి మీరు ఇలాగ పూజలు చేసుకోవటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవటము, ఇట్లా మీ ఇష్టదైవం ఎవరైనా సరే, సాయిబాబా అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా సరే అట్లా పూజ చేసుకోవటం, గుడికి వెళ్ళి రావటము, ఇంట్లో దీపారాధన చేసుకోవటం, దీపం వెలిగించుకోవటం, ఇలాంటివన్నీ చేయటం వలన మీకున్నటువంటి ఆ నెగిటివ్ శక్తి, వాళ్ళ యొక్క ఆ చెడు చూపులు, దిష్టులు ఇలాంటివన్నీ పోయి మీరు మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా తూర్పు గుమ్మం వైపు నుంచి కానీ లేదా ఉత్తరం వైపు గుమ్మం నుంచి కానీ మీరు బయటకు వెళ్తే మీకు ఏ పనైనా సరే మంచిగా సక్సెస్గా అవ్వటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు కానీ అలాంటి చాట మీరు అరటి పళ్ళు కానీ లేదా ఏదన్నా స్వీట్స్ కానీ, కోవాలు, పాలకోవాలు ఇలాంటివి ఏదన్నా పిల్లలకు కానీ లేదా ముసలి వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి దానం చేయటం వలన ఏంటంటే మీకు ఇంకా దశ తిరిగి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం ఏంటంటే దానం చేయటం వలన చాలా వరకు కూడా దరిద్రాలు, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మీకు ఉన్నంతలోనే దానం చేయండి. మీకు ఆర్థికంగా కూడా చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. అంటే మరీ కోట్లకు కోట్లు అనేది ఏంటంటే మీరు ఇప్పుడిప్పుడే సంపాదించుకొని నిదానంగా పైకి ఎదుగుతూ ఉంటారు. ఒక్కసారి అంటే అది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. మీకు ఆ అదృష్టం కూడా ముందు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే మీరు చిన్నగా సేవింగ్స్ అనేవి చేసుకోవటం వలన, ఇప్పుడు మీరు ఈ చిన్న వయసులో సేవింగ్స్ అనేవి చేసుకోవటం వలన మీకు భవిష్యత్తులో అవి మంచిగా అంటే కోట్ల రూపాయలు పలికేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదన్నా భూముల రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ, స్థలాల రూపంలో కానీ ఇట్లాంటివి, లేదా బంగారం ఏదన్నా కొనుక్కోవటం, ఇలాంటివి చేయటం వలన మీకేంటంటే ఇవాళ రోజున రూపాయి పెట్టి కొన్నటువంటి వస్తువు రేపటి రోజున 100 రూపాయలు పలికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరం ఖర్చులు చేయకుండా ₹1 ఏదన్నా ఉంటే ఇలాంటి సేవింగ్స్కి మీరు యూజ్ చేసుకోండి. రేపు మీకేంటంటే మీరు పెద్దవాళ్ళు, ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళైనా రేపు మీ బిడ్డలకు కానీ మీకు కానీ జీవితంలో హ్యాపీగా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సినటువంటి పరిస్థితి లేకుండా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మీరు ఏమన్నా కొనటానికి ట్రై చేస్తూ ఉండండి. వీళ్ళకి అలాగే సొంత అభిప్రాయాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పనైనా సరే మేము చేయగలము, మేము చేస్తామని చెప్పేసేసి మంచిగా ప్లానింగ్ వేసుకొని ఎక్కువగా టార్గెట్స్ పెట్టుకొని దానికోసం వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకేంటంటే కొంచెం బద్ధకం అనేది కొంచెం ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండదు, కొంచెం ఉంటుంది. కాకపోతే అది కూడా మానుకొని అంటే చేద్దాంలే, చూద్దాంలే అట్లా అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు క్లియర్ చేసుకోవటం వల్ల మీకేంటంటే ఆ పని ఒత్తిడి అనేది చాలా వరకు కూడా తగ్గిద్ది అనమాట. అలాగే కష్టపడేటటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. వీళ్ళకేంటంటే చెయ్యాలి ₹1 మేము సంపాదించుకోవాలి, ఊరకనే ఏదైనా కూడా అట్లా కాలాన్ని కానీ దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే అలసట వల్ల ఏంటంటే ఎప్పుడన్నా కొంచెం చేద్దాంలే అని చెప్పేసేసి కొంచెం అవాయిడ్ చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ పని మీద పని కొంచెం ఎక్కువైద్ది అనమాట. కాబట్టి అలాంటివి చేయకుండా ఎప్పటి పని అప్పుడు క్లియర్ చేసుకోండి. అప్పుడు మీకేంటంటే తేలిగ్గా ఉండి ఏ పనైనా సరే చేయటానికి, మీకు రెస్ట్ తీసుకోవటానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టెన్షన్ల వల్ల, ఈ పని ఒత్తిడి వల్ల పద్దాకల ఏంటంటే సరిగ్గా మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోకుండా అనవసరంగా కంగారు పడిపోవటం, ఇలాంటివి చేయటం వల్ల మీరు ఏంటంటే మానసికంగా టెన్షన్స్ అనేవి, లేనిపోని టెన్షన్స్ అనేవి వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా
కాసేపు కొనుక్కోవటము లేదా ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయటము ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీ ఆరోగ్యం అనేది చాలా బాగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వీళ్ళకి వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు కొంచెం ఏదన్నా ఆలస్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలాగే సంతానం ఎవరికన్నా కొంచెం లేటుగా అవుతున్నా వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. వాళ్ళు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా కోపాన్ని తగ్గించుకోండి. మీరు కోపాన్ని అంటే మీ మనసులో ఏది లేకపోయినా కూడా ఆ కోపంతో గబా అరవటం వలన ఎదుటి వాళ్ళు ఏంటంటే అది దృష్టిలో పెట్టుకొని మీకు శత్రువులుగా మారి ఇట్లా మీకు చాప కింద నీరులాగా చేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు చెప్పినట్లుగా అలాగా ఎవరిని కూడా అనమాకండి. ఏదైనా ఉంటే సున్నితంగా చెప్పేసేసి అవాయిడ్ చేసేసేయండి. కానీ కోపం అనేది చూపించొద్దు. దానివల్ల మీకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. వాటి నుంచి మీరు సరి చేసుకొని బయటపడటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. లేదా అసలు ఒక్కొక్కసారి బయటపడేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ తెలివిగా అరవకుండా సునాయాసంగా స్మూత్గా ఆ ప్రశ్నకి సమాధానం అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పండి. కానీ మీరు మాత్రం కోపాన్ని బయటికి ప్రదర్శించవద్దు. అలా చేయకుండా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదా? వృషభ రాశి వాళ్ళకి ఏంటి, అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి వీడియో లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వృషభ రాశి వాళ్ళు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.